తొలి ప్రేమ షూటింగ్లో ఒక భారీ యాక్సిడెంట్ అయ్యి. కులుమనాల్లో షూటింగ్ చేస్తున్నాం. ఓకే. అప్పుడు హీరో హీరోయిన్లు కారులో వెళ్తున్నారు. కారులో వెళ్తూ ఎదురుగా లారీ వచ్చింది, స్కిడ్ అయింది, కారు వ్యాలీలో పడిపోయింది. అది కాన్సెప్ట్. దానికి ఒక అబ్బాయి అమ్మాయిని డూపుని తీసుకొచ్చాం. తీసుకొచ్చి అన్ని షాట్లు తీసేసాం, క్లోజ్లు అన్నీ తీసేసాం. ఇప్పుడు కారు పడే షాట్ తీయాలి. సో ఏం చేశారంటే కారుకి వైర్లు కట్టారు. వైర్లు కట్టి ఏనుగులు కట్టే గొలుసులు తెచ్చారు. చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది. అవి కారు కట్టారు. రెండో సైడు గుణపాల పాతి రోడ్డుకి గుణపాలకు కట్టారు. కార్ని తోయాలి. తోస్తే కారు కిందకి వెళ్ళిపోయి మనకి ఎంత కావాలో అంతే ఆగిపోద్ది. సేఫ్, ఏం కాదు. ఇది షార్ట్. దీనికి ఒక 3 కెమెరాలు, మా భూషణ్ పైన కెమెరా పెట్టాడు, ఇంకో కెమెరా ఒక చోట పెట్టాం. నేను కిందకి వెళ్ళా, వ్యాలీలోకి వెళ్ళి నడుము తాడుకుంటున్నా. ఇప్పుడు పీటర్ హీన్ ఉన్నాడుగా, వాడు అసిస్టెంట్. అప్పుడు ఆడు నడుము తాడు కట్టి నన్ను పట్టుకున్నాడు. నేను కెమెరా చేతితో పట్టుకున్నాను. అంటే పైనుంచి కారు వస్తే అలా డౌన్ చేసి ప్యాన్ చేయాలి. ఇలా 3 కెమెరాలు సెట్ చేసి అన్నీ పెట్టాం. కనల్ కనన్ మాస్టర్, కరుణాకర్ డైరెక్టర్, కళ్యాణ్ వచ్చాడు. బ్రదర్ నెక్కనా కారులో అన్నాడు. నో అన్నాను. మా గొలుసు కట్టారు అందుకని నేను ఎక్కుతాను అన్నాడు. అన్నాను. అని వెళ్ళిపోయి కూర్చున్నాడు. డ్రిజిలింగ్ పడుతుంది, లైట్ డల్ అయింది. 4:35 అయింది టైము. అందరికీ హరి అప్ అనేది ఒకటి ఉంది మనసులో, తొందరగా అయిపోవాలి, వర్షం వచ్చేస్తే షార్ట్ తీసేయాలనేదిలో ఉన్నారు. రెడీ టేక్, రెడీ స్టార్ట్ కెమెరా అన్నారు. తోసేశారు కార్ని. ఏమైందంటే గొప్పగా చెప్పడానికి ఏనుగులను కట్టే గొలుసు కట్టారని ఎందుకు చెప్పానంటే, అది గొలుసు ఇలా ఉంటుంది, ఇలా 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 లింక్లే ఉంటుంది, ఇలా ఉంటుంది ఆ గొలుసు. సో టోటల్ కారు ఒక్క లింక్ మీద ఆధారపడి ఉంది, విచ్ ఈజ్ వెరీ రాంగ్. ఏనుగులు పెట్టి కట్టేసని వీళ్ళు అనుకుంటున్నారు. నేను అనుకుంటున్నా, స్టూపిడ్ ఫెలోస్ మేము. ఆ ఫోర్స్లో వెళ్ళేది ఏమైందంటే కారు ఎడ్జ్కి వెళ్ళేసరికి పచక్ తెగిపోయింది. దబా దబా కారు వచ్చేసి నేను కింద అంతకుముందు నేను జోక్ చేసే పీటర్తో, పీటర్ ఒకవేళ కారు కట్టే మన మీదకి వచ్చేసింది అనుకో అన్నవాళ్ళం, నా అంగులు అప్పుడే వెళ్తులే సార్, నేను లాగేస్తాను సార్ మిమ్మల్ని, అది వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం అన్నాడు పీటర్. అలాగే కారు వచ్చేస్తుంది మా మీదకి. అంతే, ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి కారులో ఉన్నారు లిటరల్గా. అది వెళ్ళిపోతుంది కారు. సరే కొంత ప్యాన్ చేసేసాను, ప్యానిక్ అయిపోయాం. ఆ కరుణాకర్ తల బాధేసుకున్నాడు రోడ్డుకి. కళ్యాణ్ అక్కడ కూర్చున్న కళ్యాణ్ పరిగెట్టుకు వచ్చేసాడు. ఏం జరిగింది చూసాడు అంటే ఎవరికి ఏం చేయాలో తెలియదు. ఈ లోపల కారు వెళ్ళి ధమాల్ మాకు కంటికి కనబట్ల కారు. ఢమ్ 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 అని సౌండ్ వినబడుతున్నాయి. ఒక కాదు, ఇలా వెళ్ళే కారు ఇలా వెళ్తూ తుప్పలు అన్నీ ఉంటాయి కదా, చెట్లన్నీ. ఒక రాయి మీద ఇలా పడి అలా పడుతుంది. ఇలా పడినప్పుడు ఢమాల్ డోర్ లోపునే బయటపడిపోయారు వాళ్ళిద్దరు. పాత కారు, దాంతో ఒక సీట్ బెల్ట్లు ఏమీ లేవు సరిగ్గా. ఇద్దరు బయటపడిపోయారు. కారు అలా కిందకి వెళ్ళిపోయింది. కళ్యాణ్ అతను ఒక టైపు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా అతని గురించి. అతను అలా పరిగెట్టి దిగిపోయాడు అడవిలోకి. చూడండి, మేము అందరం ఇక్కడ ఏం చేయాలో తోచట్లేదు, వాళ్ళు ఏమైపోయారు అనేసి అతను అటు తిరిగి పరిగెట్టేస్తున్నాడు. తుప్పలు గొప్పలు చూసుకుని వెళ్ళిపోతున్నాడు అతను. కళ్యాణ్ ఏంటంటే వెళ్తున్నాడు, కనపడతాను. నేను కొండలో ఉన్నాను కదా, నేనేం చేశానంటే వాటర్ బాటిల్ నేను వాటర్ బాటిల్ తాడు పడి, నేను నాకు కట్టిన తాడు పెద్ద తాడు కదా, నేను ఇందులో దిగుతున్నా కిందకి. ఎవరు ఒక రేంజ్కి వెళ్ళి ఎవరు ఏం కనపట్లా. ఈ లోపల ఊరు వాళ్ళంతా వచ్చేసారు. వచ్చి చంపేశారా, ఇద్దరు నిండు ప్రాణాలు చంపేశారా మీరని మమ్మల్ని అందరినీ తిడుతూ మొత్తం మీద వాళ్ళిద్దరిని పట్టుకున్నాం. వాళ్ళకి చేతులు ఇంకా ఎక్కడ ఏ దెబ్బలు తిని తెలియని పరిస్థితి. మాకు చీకటి వేరే పడిపోతుంది. గబగబా నులక మాత్రం తెచ్చారు వాళ్ళు. చూడండి ఎంత ఫాస్ట్గా ఉంటారో మనుషులు. గబగబా వాళ్ళిద్దరిని ఎక్కించి మంచాల మీద పెట్టి తీసుకొచ్చి ఈ లోపల అంబులెన్స్ వచ్చేసింది. హాస్పిటల్కి పంపించేసాం. మీరు నా రూమ్ నేను ఖాళీ చేసి కళ్యాణ్ రూమ్కి వెళ్ళిపోయా. భయం తట్టుకోలేక ఆ కీర్తి తన రూమ్ ఖాళీ చేసి అందరం కలిపి పెద్ద హాల్లో కూర్చుని తెల్లవారులు కూర్చుని ఉన్నాం. మాలో ఒక భయం వచ్చేసింది. వాళ్ళకి ఏమైపోయింది, చచ్చిపోయారా బతికారా, తెల్లవారులు అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాను. వాళ్ళ సేఫ్ ఏం కాదు అని వాళ్ళిద్దరిని అంబులెన్స్లోనే చెన్నై పంపించేశారు. ఆ తర్వాత కథ ఏంటంటే వాళ్ళిద్దరూ మంచం పక్కన వేసినట్టున్నారు,
3 నెలలు మంచం మీద ఉన్నారు, 4 నెలలు దంపతులు అయిపోయారు, ఇద్దరు పెళ్లి కూడా చేసేసుకున్నారు వాళ్ళు. కథ అంత సుఖాంతంగా అయింది. కళ్యాణ్ గురించి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను కదా, సేమ్ తొలిపోయారు షూటింగ్కి. నానక్రామ్ కూడా వెళ్ళేది, పక్కన ఒక రాళ్ళు క్రషింగ్ మిషన్ ఉంది. అక్కడ రవిబాబుకి కళ్యాణ్కి క్రికెట్ ఆడుతూ చిన్న యాక్షన్ పార్ట్ చేస్తున్నాం. నేను ముందు వెళ్ళిపోయే లొకేషన్ రోడ్డు మీద నించున్నాను, ఐ వెయిటింగ్ ఫర్ కళ్యాణ్. ఒక సుమో, అప్పుడు సుమోలు లేటెస్ట్ ఫ్యాషను. కళ్యాణ్ వచ్చి సుమోలో వచ్చాడు, వచ్చి ఇక్కడి నుంచి బ్రదర్ అన్నాడు, నీకోసం వెయిట్ చేస్తున్నాను అన్న. టక్మని దిగిపోయాడు, బండి వెళ్ళిపో లోపలికి అన్నాడు. సో కళ్యాణ్, నేను, ప్రొడ్యూసరు ముగ్గురు మాట్లాడుకుంటున్నాం. వాడెవడో స్కూటర్లో వెళ్తూ ఇలా కళ్యాణ్ చూసుకుంటూ వెళ్ళి ఢమ్మని సౌండ్ అయింది. ఇలా ఉన్న కళ్యాణ్ అలా తిరిగాడు, ఆ ఢమ్మని పడ్డాడు కళ్ళ ముందు. పడ్డంటే ఒక 100 మీటర్స్ బ్యాక్. క్రికెట్ అన్నాను కదా, వైట్ డ్రెస్లో ఉన్నాడు, పరిగెట్టి వెళ్ళిపోయాడు కళ్యాణ్. అలా ఎత్తుకున్నాడు అతను, బ్లడ్ అతనికి తల పగిలిపోయింది. బండి ఈ లోపల మేము లోపల నుంచి బండి వచ్చింది, బండిలో పెట్టేశాడు. అర్జెంట్గా అపోలో తీసుకెళ్ళిన, అతను 3 days తర్వాత చచ్చిపోయాడు. సో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. బట్ కళ్యాణ్ రియాక్ట్ అయిన విధానం, వైట్ డ్రెస్, షూటింగు, నో, ఒక మనిషి. సో అతనికి అప్పటి నుంచి అలాంటి, అతనికి ఈ సమాజం మీద స్పందించే గుణం ఏదో అలాంటిది ఏదో ఉంది. నేను రిస్కీ షాట్లు స్టంట్ మాస్టర్ చెప్పగానే వాళ్ళని ఇంకొంచెం కవించేలాగా, కొంచెం పర్వాలేదు చేద్దాం ఇలా అంటారంట కదా. అంటే నేనేం నమ్ముతానంటే ఎవ్రీ డేస్ రిస్క్ అండి. మన ఇంట్లోంచి బయటకు దిగి మెట్ల మీద పడిపోయి కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మన ప్రొఫెషన్లో మనం భయపడితే మనం అనుకున్న అవుట్పుట్ రాదు. ఓకే, సేఫ్టీ మెజర్స్ ఎప్పుడూ ఉంటాయి, ఎప్పుడు సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, జరిగేది జరుగుతూ ఉంటాయి. పైగా నాకు యాక్షన్ అంటే ఇష్టం, సాంగ్స్ అంటే ఇష్టం. ఎప్పుడు ఏదో కొత్తగా, నా సినిమాలో ఒక్క షాట్ అయినా కొత్తగా ఉండాలని నేను అనుకుంటాను. నేను నా ఉనికి కాపాడుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే నేను ప్రొఫెషన్లో ది బెస్ట్ అనిపించుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే కాంపిటీషన్లో మనం దూసుకెళ్ళాలంటే ఎలాంటివి చేయాలని నేను అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. సో అందులో ఐ డోంట్ కేర్, నేను కేర్ చేయను. ఇంకో విషయం చెప్తాను, నేను ఒంట్లో బాగాలేదు చోటాకి, హాస్పిటల్లో జాయిన్ చేశారట, నాకు ఇష్టం ఉండదు. చోటా నడవలేకపోతున్నాడట, నాకు ఇష్టం ఉండదు. చోటాకి జ్వరం వచ్చిందంట అనేది కూడా నాకు ఇష్టం ఉండదు. చోటా పని చేస్తూనే పోవాలి, వర్క్ చేస్తూ, ఇంట్లో బెడ్ మీద ఉండి అది సుత్తి డెత్. ఐ డోంట్ లైక్. మనం ఓల్డ్గా ఎవడు కనబడకూడదు, మన కత్తిలాగే కనబడాలి, ఎనర్జెటిక్గానే కనబడాలి, టిల్ లాస్ట్ బ్రీత్ పని చేస్తూ ఉండాలి. దాంట్లో ఉన్న తృప్తి ఎందుకండి ఇంట్లో కూర్చుని పడుకుని నిద్రపోయి ఇది